హాయ్ అండి, ఇవాళ నేనేం చెప్పబోతున్నానంటే ఇవేమిటో చూసారా? దీని మీద డేట్ చూడండి, 1983. ఈ లెటర్స్ అన్నీ కూడా మా వారి నాకు రాసినవి, నేను మా వారికి రాసినవి. అయితే విశేషం ఏంటంటే 40 years దీన్ని ఇంత జాగ్రత్తగా నేను దాచాను అన్నమాట ఈ లెటర్స్ని. అయితే ఇవన్నీ మాకు మ్యారేజ్ అవ్వకముందు ఒక 3 months గ్యాప్ ఉంది, మ్యారేజ్ అనుకున్నాక మ్యారేజ్ అవడానికి. అప్పుడు రాసినవి చాలా తక్కువ లెటర్స్. నేను మా పెద్ద బాబు డెలివరీ కోసం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి 6 months ఉండిపోయాను. అప్పుడు మటుకు మా వారు ఆల్టర్నేట్ డేస్ నాకు లెటర్స్ రాస్తూ ఉండేవారు, నేను ఆయనకి ఇలా రాస్తూ ఉండేదాన్ని అనమాట. ఇదే మాకు 6 నెలలు గ్యాప్లో మేము ఇన్ని లెటర్స్ రాసుకున్నాం అనమాట. ఇంకా ఎందుకు ఇప్పుడు ఇవన్నీ నేను చూపించడం అనుకుంటున్నారా? నేను ఎన్నాళ్ళు ఇంత జాగ్రత్తగా దాచాను, అది గ్రేట్ విషయం కదా. అదే కాకుండా ఇప్పుడు పిల్లలకి ఇలాంటి స్వీట్ మెమరీస్ ఏమి ఉండవండి, ఫోన్లో మాట్లాడేసుకుంటారు కదా, ఇంకా అప్పటిదప్పుడే అయిపోతుంది. మా అంటే చాటింగ్ చేసుకుంటారు, వీడియో కాల్స్ చేసుకుంటారు, కానీ అది ఆ క్షణానికి అయిపోతుంది. ఓవర్ అయిపోతే ఫోన్లో దాన్ని డిలీట్ చేసేస్తూ ఉంటారు చాటింగ్ అంతా కదా. ఏమి మళ్ళీ మళ్ళీ చూసుకోవడానికి అంటూ ఏం మిగలదు. అలా నాకైతే ఎప్పుడన్నా తోచకపోయినా ఇవన్నీ మళ్ళీ నేను చదువుకుంటూ ఉంటాను అనమాట. ఇందులో అప్పుడు ఆ 40 yearsలో ముందు ఏం జరిగాయి మా లైఫ్లో మనం చాలా మర్చిపోతూ ఉంటాము. ఎక్కడికి వెళ్ళి ఉంటాము, ఏం జరిగాయి, ఏం మాట్లాడుకున్నాము, ఇవన్నీ కూడా ఇందులో నేను చూసుకుంటూ ఉంటాను. నాకు ఖాళీ ఫ్రీ టైం దొరికినప్పుడు అనమాట. అందుకని ఇలాంటి స్వీట్ మెమరీస్ ఏమైనా మీ దగ్గర ఉంటే కనుక నాకు షేర్ చేయండి.